నార్త్ కొరియా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేరు కిమ్ జోంగ్. దీనికి కారణం అతడు తీసుకునే నియంతృత్వ పోకడలే అని చాలామందికి తెలుసు. కిమ్ దేశాధ్యక్షుడిగా కంటే కూడా నరరూప రాక్షసుడు అంటారు కొందరు ఆ దేశస్థులు. ఏదైనా పని చేస్తే చేతికి మట్టంటకుండా చేయాలి అంటారు. అలాంటి కోవలకే వస్తారు కిమ్ జోంగ్. ఇలా చెప్పడానికి ప్రత్యేకమైన కారణంతో పాటు ఆధారాలు కూడా ఉన్నాయి. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై చైనా విజయం సాధించినట్లు మనకు చరిత్ర చెబుతోంది. ఆ సంఘటన జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా తన ఆయుధ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న అధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని ప్రదర్శించింది. ఈ ఆయుధ ప్రదర్శనకు రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ హాజరయ్యారు. ఈ సీన్ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చైనా ఆయుధ ప్రదర్శన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సుమారు చాలాసేపు అనేక అంశాలపై చర్చించుకున్నారు. ఈ చర్చల్లో ట్రంప్ గురించి కూడా మాట్లాడుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇరు నేతల భేటీ అనంతరం ఒక డ్రామా చోటు చేసుకుంది. పుతిన్, కిమ్ మీటింగ్ హాల్ నుంచి వెళ్ళగానే కొందరు వ్యక్తులు హుటాహుటిన లోపలికి వెళ్లారు. కిమ్ కూర్చున్న చైర్ సహా చుట్టుపక్కల ప్రదేశాలను శానిటైజ్తో శుభ్రం చేశారు. కిమ్ తాకిన వస్తువులను కూడా జాగ్రత్తగా తీసుకెళ్లారు. ఉత్తర కొరియా అధ్యక్షుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకకూడదని ఇలా చేసినట్లు తెలుస్తోంది. కిమ్ మంచినీళ్లు తాగిన గ్లాసును జాగ్రత్తగా ఒక ట్రేలో పెట్టుకొని తీసుకెళ్లారు. కిమ్ DNA ఎవరికి దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన ఒక జర్నలిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఇకపోతే కిమ్ మాత్రమే కాకుండా పుతిన్ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిసేందుకు అలస్కా వెళ్లారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ సందర్భంగా తాను యూజ్ చేసిన వాష్రూమ్ని శానిటైజ్ చేయించారని సమాచారం. అంతేకాకుండా మల వ్యర్థాలను కూడా ఒక ప్రత్యేకమైన సూట్ కేసులో బాడీగార్డ్స్ తీసుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. తమ ప్రాణ రక్షణ కోసం కిమ్, పుతిన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకున్న ప్రజలు షాక్కు గురవుతున్నారు. దేశాధ్యక్షుల ప్రాణాలకు ఎంతటి ముప్పు ఉంటుందో చెప్పేందుకు ఇలాంటి సంఘటనలనే నిలువెత్తు నిదర్శనం. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న రీతిగా మారింది వీరి జీవనం.